సార్ చంద్రశేఖర్ గారు, మామూలుగా అయితే మాకందరికీ తెలిసింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈఓడిబి. రాష్ట్రంలో పరిశ్రమలు రావడానికి మీరు కల్పించేటటువంటి అవకాశాలు, అందులో ఈ దేశంలో అన్ని రాష్ట్రాలతో పోటీపడి ఆ రోజున రాష్ట్రాన్ని నెంబర్ 1 పొజిషన్లో ఒక 3 ఏళ్ల పాటు నిలిపినట్టున్నారు. మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 3 ఏళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 పొజిషన్. కానీ అంతకు మించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మేము చేస్తున్నామని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అన్నారు, కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రకు వచ్చినటువంటి అనేక పరిశ్రమలు పారిపోయాయి, పరిశ్రమలను వెళ్ళగొట్టారు, మేము పరిశ్రమలు తీసుకొస్తున్నామని అంటున్నారు. బడాయిలు చెప్పుకోవటం ఈ బాబులకు బాగా అలవాటుగా మారిపోయింది సార్. సరే, అనకాపల్లికి ఈ మిట్టల్ కంపెనీ ఎప్పుడొచ్చింది అనేది ప్రపంచం అందరికీ తెలుసు. 2022లో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజు జరిగినటువంటి సమ్మిట్లో వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాల్లో భాగంగా ఆ కంపెనీ వచ్చింది. గతంలో కూడా గూగుల్ మీద ఏ విధమైనటువంటి రాద్ధాంతం చేసి వాళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారో అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి అనకాపల్లి కంపెనీని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటుగా మనం ప్రజలు కూడా చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కూటమి పరిపాలన వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు కోడి బొచ్చు పడవేసేటటువంటి కోడి బొచ్చు దగ్గర నుంచి సిమెంటులో వచ్చేటటువంటి ఆ ఫ్యాక్టరీల వేస్ట్ అంటే బూడిద దాకా బాహాబాహిగా కుస్తీలు పట్టుకుంటున్నారు ఈ నేతలు. వాటి కమిషన్ల కోసం కోడి షాపుల దగ్గర, చికెన్ సెంటర్ల దగ్గర కమిషన్ల కక్కుర్తి. అహోబిలం ఏదైతే ఆళ్లగడ్డ ఒక ఫేమస్ టెంపుల్ ఉందో, అవును, అహోబిలంలో ఎవరైతే భిక్షగాళ్ళు ఉంటారో, భిక్షాటన చేస్తారో, భిక్షాటన చెయ్యడానికి కూడా కమిషన్లు ఇవ్వాలంటే ఎమ్మెల్యే గారికి. ఇంకెంత విచిత్రమో చూడండి వీళ్ళది. ఈ కితకితలు పవన్ కళ్యాణ్ గారు పెడుతూనే ఉంటారు, కానీ చికెన్ షాపుల దగ్గర, ఇసుక వ్యాపారస్తుల దగ్గర, మైనింగ్ వాళ్ళ దగ్గర, ఈ సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర కమిషన్ల కక్కుర్తితోటి స్పీడ్ ఆఫ్ బిజినెస్ బాగానే చేస్తున్నారు కదా మరి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి బినామీ గ్యాంగులు వీర విహారం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం దుకాణాలు వాళ్ళు చేజిక్కించుకొని స్పీడ్ ఆఫ్ బిజినెస్లో ఒకటికి 100 పర్మిట్ రూములు పెట్టి, ఒకటికి 1000 బెల్ట్ షాపులు పెట్టి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బాగా చేస్తున్నారు కదా లిక్కర్ షాపుల్లో. అదే వారు స్పీడ్ ఆఫ్ బిజినెస్ అనుకుంటారు. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రం మీద మమకారం లేదు, వాళ్ళ యొక్క పరిస్థితుల మీద, స్థితిగతుల మీద అవగాహన లేదు. అంతెందుకండి, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో జనసేన నాయకులకి ఇబ్బంది జరుగుతుందని వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇవాళ పశ్చిమ గోదావరికి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే మా యొక్క జనసేన ఎమ్మెల్యేలకి, జనసేన నాయకులకి, తెలుగుదేశం ఎమ్మెల్యేల వలన ఇబ్బంది జరుగుతుందని వారు మాట్లాడారు. అదేవిధంగా గుంటూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా మాట్లాడాడు, జనసేనకు సంబంధించినటువంటి ఒక నాయకుడు కూడా మాట్లాడాడు. అంటే వాళ్ళ సొంత పార్టీలో సరిదిద్దుకోలేనటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు ఏకంగా పార్టీ మీద ఒక వ్యక్తి వచ్చి దాడి చేశాడండి మొన్న. అది కూడా జైలుకి గోడలు కడతారు చూడండి, ఆ విధంగా సిమెంట్ గోడలు, ఇనప రాడ్లు వేసేసి కంకర్ గోడలు నిర్మించినటువంటి ఆ గోడల్ని దూక్కొని మరీ వచ్చి వాళ్ళ ఆఫీసులో దాడి చేసిపోయాడు అధికారంలో ఉన్నప్పుడు. అంటే ఎంత కడుపు మండిపోయి ఉంటుంది ఆ వ్యక్తికి. చంద్రబాబు నాయుడు గారు అదే పనిలో ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు. ఇవాళ విశాఖ ఉక్కు గవర్నమెంట్ కంపెనీ, దాన్ని మీరు ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపరిచి అక్కడ ఉన్నటువంటి లక్షలాది ఉద్యోగస్తుల బతుకుల్ని రోడ్డు పాలు చేస్తూ, ఇంకొక ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కడప స్టీల్ ప్లాంట్, ఈ 2 గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్లని తరిమివేసి ఇవాళ ప్రైవేట్ కంపెనీ, అది కూడా మా హయాంలో పునాదులు పడ్డటువంటి, మా హయాంలో దాని రాకకి పునాదులు పడ్డటువంటి కంపెనీని ఇవాళ మీ ఖాతాలో వేసుకునేటటువంటి ప్రయత్నం చేయడం అనేది ఇది సిగ్గుచేటని వీళ్ళకి కనిపించకపోవడం అనేది వారి యొక్క నైజం. ఎందుకంటే వారికి ప్రజలేమనుకుంటున్నారు, సంబంధం లేదు, నిరుద్యోగుల పరిస్థితుల మీద సంబంధం లేదు. అందుకే
జాబ్ క్యాలెండర్ అని ఒక జోక్ క్యాలెండర్ ఇచ్చారు మొన్న. ఆ క్యాలెండర్లో డేట్లు తప్ప ఉద్యోగస్తుల డేటా లేదు. 41 నోటిఫికేషన్లతో 10,000 ఉద్యోగాలు ఇవ్వడానికి భయంకరమైనటువంటి ప్రచారం, పెద్ద పెద్ద ఆర్టికల్స్ వేసుకొని ప్రచారం చేసుకోవడం. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి బాధ ఉంటే కదా 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకుంటున్నాడు అసెంబ్లీ సాక్షిగా, అలాగే అనేక వేదికల మీద చెప్పుకుంటున్నాడు. 30,000 ఉద్యోగాలు ఇచ్చామని గవర్నమెంట్లో ఇచ్చామని చెప్పుకుంటున్నాడు. ఏ ఒక్క సంస్థలో, ఏ ఒక్క వ్యవస్థలో, ఏ ఒక్క వ్యక్తికి ఒక్క సింగిల్ ఉద్యోగం ఇచ్చారు? ఆ ఉద్యోగం పక్కన పెట్టండి సార్, సింగిల్ పెన్షన్ ఇయ్యలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఇది. చాతగాని చావలేని ప్రభుత్వం ఒక కంపెనీని కొత్తగా తెస్తుందండి. ఏ కంపెనీని తీసుకొచ్చింది? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక సందర్భాల్లో అయ్యారు. అయిన సందర్భంగా వారు తీసుకొచ్చినటువంటి ఒకే ఒక్క కంపెనీ పేరు చెప్పమనండి. ఆ రోజు జాకీ వెళ్ళిపోయింది, జాకీ వెళ్ళిందని జోకులు వేసినటువంటి వీళ్ళు ఇవాళ కంపెనీలను వాళ్లే తరిమేస్తున్నారు. కోకోకోలా కంపెనీ వెళ్ళిపోవడానికి కారణం వీళ్ళ కమిషన్ల కక్కుర్తి. చెట్టినాడు మూసివేయడానికి కారణం కమిషన్ల కక్కుర్తి. పల్నాడు కానీ రాయలసీమలో కానీ వీళ్ళు బాహాబాహికి తిరుగుతూ ఏకంగా ట్రాన్స్పోర్ట్ కూడా అండి, ఏదైతే కంపెనీల్లో తయారైనటువంటి సరుకును తరలించేటటువంటి ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళకే ఇవ్వాలి. ఇసుకను తరలించేటటువంటి ట్రాన్స్పోర్ట్ వీళ్ళకే కావాలి. లిక్కర్ తరలించేటటువంటి ట్రాన్స్పోర్ట్ వీళ్ళకే కావాలి. కాదేది అనర్హం అన్నట్టుగా మట్టి దగ్గర నుంచి మద్యం దాకా, బూడిద దగ్గర నుంచి కోడి వేస్టేజ్ దాకా వ్యాపారం చేస్తూ అదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనుకోవడం వారి యొక్క తెలివి తక్కువ విధానానికి. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 20 నెలల కాలంలో 20.35 20,35,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం. 22 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి వచ్చే 3 ఏళ్లలో. తెచ్చుకొని ఉంటాడు సార్. అడ్డదారుల్లో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తన వ్యవస్థలైనటువంటి ఈ హెరిటేజ్కి కానీ, మొన్న రీసెంట్గా చూసాం కదా, హెరిటేజ్ విస్తరణ కోసము వీరు డబ్బులు ప్రభుత్వం నుంచి ఇవ్వడం, దానిలో వచ్చే ఉద్యోగాలు 30 అయితే కోట్ల రూపాయల పెట్టుబడి దానికి ఇస్తున్నట్టుగా, కోట్ల రూపాయల రాయితీ దానికి ఇస్తున్నట్టుగా మనం పేపర్లలో చదివాం. అంటే ఈ వచ్చినటువంటి పెట్టుబడులంతా కూడా నిరుద్యోగులకు భృతి ఇవ్వడానికి కాదు, వీళ్ళు భృతి పొందడానికి. చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఈ దేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి మంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారి మంత్రులు ఈ దేశంలో అత్యంత ధనవంతులైన మంత్రులు అయ్యారు. చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నిరుద్యోగం నుంచి ఉద్యోగంలోకి వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారి అన్నకి ఉద్యోగం వచ్చింది ఎమ్మెల్సీగా. సో వారికి ఉద్యోగాలు వచ్చాయి, నిరుద్యోగ భృతి వచ్చింది. వారు ఆర్థికంగా, రాజకీయంగా బలపడుతూ వారి బలాన్ని పెంచుకుంటూ అదే ప్రజలకు పెరుగుతున్నట్టుగా ప్రచారం చేసుకుంటూ పబ్బం గడిపేస్తూ ఉన్నారు. ఇవాళ రాజకీయంగా పతనం వైపు అడుగులు వేస్తుంది. వాళ్ళు గమనించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. గమనించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినా కనపడుతుంది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా, ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేటు ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా, ఎన్ని పరిశ్రమలు స్థాపించినా మీరు చెప్పుకోలేకపోవడం, పరిశ్రమలు పారిపోయాయని వాళ్ళు పదే పదే చెప్పటం జనంలోకి బాగా వెళ్ళిందా లేదా? ఈ రోజు లేనివి కూడా మేము 20 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చేసాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసాం అని చెప్పుకుంటున్నారు. సార్ వాస్తవానికి గతంలో మేము చేసినటువంటి పొరపాటు అయితే వాస్తవము, ఒప్పుకోవాల్సిందే. ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ ఉంది. ఎవరిచ్చారు సార్ ఆ ఉద్యోగాలు? సచివాలయ వ్యవస్థ ద్వారా 1,65,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి, ఒక టర్మ్లో ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం. ఇచ్చారా ఎవడన్నా? ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రభుత్వం అయినా ఒకే ఒక్క టర్మ్లో 1,65,000 ప్రభుత్వ ఉద్యోగాలు. అవి కాకుండా హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఖాళీల్ని భర్తీ చేశాం, ఉపాధ్యాయుల ఖాళీల్ని భర్తీ చేశాం, వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఖాళీల్ని భర్తీ చేశాం. దాదాపు 6 లక్షల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం సార్. చరిత్ర లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు కూడా చెప్పుకోవడానికి ఒక 50,000 ఉద్యోగాలు ఇచ్చానన్నటువంటి ఒక టర్మ్ లేదు 5 సంవత్సరాల కాలంలో అతనికి.
ఈరోజు ముక్కుతూ మూలుగుతూ 3 సంవత్సరాల తర్వాత 3వ ఉగాదికి ఇచ్చినటువంటి ఆ జాబ్ క్యాలెండర్ని చూస్తే 10,000 ఉద్యోగాలు. వారు చెప్పిన ప్రకారమే లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక వ్యవస్థల గురించి, ఏకంగా పోలీస్ వ్యవస్థలో 11,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయన్నాడు. మరి 2,700 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఎందుకు ఇస్తానని చెప్తున్నాడు? మరి ఖాళీలు ఉన్నటువంటి పోలీసులు ఎవరి ద్వారా భర్తీ చేయాలి? ఆ ఖాళీలు చేయరా? ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అదేవిధంగా రాష్ట్రంలో అనేక వ్యవస్థలు ఉన్నాయి, ప్రతి వ్యవస్థలో ఖాళీలు ఉన్నాయి. లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ప్రతి సంవత్సరం 4 లక్షలు తగ్గకుండా ఇస్తామన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి జోకులు కితకితలు పెట్టినటువంటి ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ గారు నారావారు నీరోవారు లాగా పిడేలు వాయించుకోకపోతే ఈ జాబులు ఇచ్చేవాళ్ళు కదా. ఇవాళ ప్రజలు ఏమైనా పడవలేదు, ప్రజలకు ఎన్ని బాధలున్నా పర్వాలేదు, అసెంబ్లీలో పిడేలు వాయించుకుంటూ మీరు ఎమ్మెల్యే 6,30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు అసెంబ్లీ సాక్షిగా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లెక్కతో సహా చెప్పుకుంటూ వచ్చారు. మీరు చూసారా లేదా? బ్రేకప్ ఇచ్చారు. గోబల్స్ ప్రచారం ఈ ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యంగా, అంటే తప్పులు అబద్ధాలు చెప్పడంలో, అసత్యాలు చెప్పడంలో గోబెల్స్ ఒక ట్రెండ్ మార్క్ అనుకుంటారు అందరూ. అట్లాంటి ఆ ట్రెండ్ సెట్టర్ని కూడా వెనక్కి నెట్టేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారండి. అబద్ధాలు, అసత్యాలు, లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు, చెయ్యనివి చేసినట్టు, వేరే వాళ్ళు చేసినటువంటి పనిని తన ఖాతాలో వేసుకోవటం అనేది ఆయనకు వెన్నతో పెట్టినటువంటి విద్య. అందుకే చూడండి, ఆయన ఉన్నటువంటి పార్టీ ఆయనది కాదు, ఆ హెరిటేజ్ ఇప్పుడు ఏదైతే ఆయన యూనిట్ ఉందో అది ఆయనది కాదు. ఆ రోజు ఏదో మోహన్ బాబు గారు పెట్టినటువంటి వ్యవస్థ అని కూడా నేను చూశాను, నేను విన్నాను. నడుపుతున్నటువంటి పార్టీ అతనిది కాదు, నడుపుతున్నటువంటి ఫ్యాక్టరీ అతనిది కాదు. ఈ రోజు అధికారంలో రావడానికి కూడా అతని యొక్క శక్తి కూడా కాదు. పక్కనున్నటువంటి ఆ బీజేపీనో, ఆ పక్కనున్నటువంటి ఆ జనసేననో, ఈ రాజకీయ నిరుద్యోగులను అందరినీ కలుపుకొని మా మీద తప్పుడు ప్రచారం చేసి, మేము చేసినటువంటి ఒప్పులను కూడా తప్పులుగా చూపించి, మేము ఈ రాష్ట్రానికి తెచ్చినటువంటి మంచిని ఈ చరిత్రలో ఉందా సార్? 4 పోర్టులు నిర్మించాలని ఈ వ్యక్తికి ఎందుకు అనిపించలేదు? 17 మెడికల్ కాలేజీలు కట్టాలని ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అనిపించలేదు? ప్రతి ఊరికి ఒక సచివాలయం తేవాలని ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అనిపించలేదు? ఈ ప్రతి విలేజ్ కి ఒక విలేజ్ క్లినిక్ తేవాలని ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అనిపించలేదు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసి వ్యవసాయ రంగాన్ని కూడా ఆర్బీకే సెంటర్లను పెట్టి పరుగులు పెట్టించింది. విత్తనం దగ్గర నుంచి పంట కొనుగోలు దాకా ప్రతి వ్యవస్థని పరుగులు పెట్టించింది. ఆక్వా రంగంలో ఆక్వా కల్చర్ని డెవలప్ చేయడానికి ఎన్ని ల్యాబుల్ని తీసుకొచ్చింది. సో వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి అటు రైతుల్ని, ఇటు మహిళల్ని, ఇటు నిరుద్యోగుల్ని, ఇటు ఉద్యోగస్తుల్ని, ప్రతి అంశంతో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 స్థానంలో, ఈ దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఏపీ రాష్ట్రాన్ని పరుగులు పెట్టించినటువంటి, నిలిపినటువంటి ఘన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే డబ్బా కొట్టుకోవడము, డబ్బా కబుర్లు చెప్పుకోవడం తప్ప నేను ఈ 20 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఈ పని చేశానని చెప్పుకోలేనటువంటి పరిస్థితితో ఆయన దిగిపోతాడు. చూడండి, ఒక పథకం ఆయన పేరు చెప్తే గుర్తురాదు, ఒక ఫ్యాక్టరీ గుర్తురాదు, ఒక వ్యవస్థ గురించి గుర్తురాదు, ఒక వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్కరణలు గుర్తురావు. ఆయన పేరు చెప్తే గుర్తొచ్చేది, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తొచ్చేది వెన్నుపోటు తప్ప, వెన్నుపోటు రాజకీయం తప్ప, మాయా రాజకీయం తప్ప, మాయా కబుర్లు తప్ప ఇంకేమీ ఉండదు అనేది మాత్రం వాస్తవం. అది ప్రజలందరూ గమనించారు. ఇవాళ మేము చెప్పుకోలేకపోయినా కూడా ప్రజలు చెప్తున్నారు, ప్రజలు తిరగబడుతున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వారి ఎమ్మెల్యేలని గ్రామాల్లోకి రానివ్వనటువంటి పరిస్థితి ఈ రోజు వస్తుంది. ఎందుకంటే ఇళ్ళు కట్టుకునేటటువంటి ఒక సాధారణ కుటుంబంకు కూడా, మట్టితో ఇళ్ళు కట్టుకునే కుటుంబానికి కూడా మట్టి ట్రాక్టర్కి 100 రూపాయలు చెల్లించాలి. చిన్న ఇళ్ళు కట్టుకుంటుంటే ఇసుక ట్రాక్టర్కి 2,000 చెల్లించాలి.
మరి ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కిందకి రాదు కదా, స్పీడ్ ఆఫ్ Right. డూయింగ్ బిజినెస్ కిందకే వస్తుంది. Right, చంద్రబాబు నాయుడు Yes, గారి sir. బినామీ Please. గ్యాంగులు సంపాదించుకోవటానికి మాత్రమే ఈ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.